అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. ధనుస్సు రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ కూడా తెలుసుకోబోతున్నాం. ధనుస్సు రాశి వారికి ఈ 2025లో మీ ఇంట్లో ఉన్న శక్తి బయటకు రాబోతుంది. జాగ్రత్తగా ఇంట్లో చూడండి. మొదటిగా మనం ధనుస్సు రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారికి చాలా అంటే చాలా తెలివి ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అంటే ధనుస్సు రాశి వారు చాలా తెలివైన వారు అని కూడా మనము తెలుసుకోవచ్చు. ఈ రాశి వారు ఎవరైనా సరే ఇట్టే అందరినీ నమ్మిస్తూ ఉంటారు. అలా అందరినీ నమ్మడం వలన చాలా త్వరగా మోసపోతూ కూడా ఉంటారు. కాబట్టి వీరు చాలా చాలా ఎక్కువగా ఇబ్బందులకు ఇలా లైఫ్లో పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ధనుస్సు రాశి వారికి ఆలోచన విధానం అనేది చాలా అంటే చాలా మొత్తముగా ఉంటుంది. ఆలోచన శక్తి కూడా ఎప్పుడు 10 రెట్లు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అందరూ ఇప్పటి గురించి ఆలోచిస్తే వీరు ఇప్పటితో పాటు దీని తర్వాత కూడా ఎలా ఉండబోతుంది అని ఆలోచిస్తూ ఉంటారు. వీరే ఏదైనా ఒక పని మొదలుపెట్టినట్లయితే కనుక ఆ పనికి సంబంధించి ముందు వెనక మంచి చెడుల వంటివి వాటి గురించి కూడా ఆలోచించి ఆ తర్వాత పని అయితే మొదలు పెడుతుంటారు. కానీ వీరు ప్రతి ఒక్కరికి పనుల గురించి చెప్పడం ద్వారా వారు వీరి విలాసనాన్ని కోరుకోవడం జరుగుతుంది. అంటే వీరు చేసే కార్యాలలో ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. మరి అంతేకాకుండా ఈ ధనుసు రాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం ఉన్నప్పటికీ వీరు దైవారాధన అనేది చాలా తక్కువగా చేస్తూ ఉంటారు. ఎంత మానవ శక్తి ఉన్నప్పటికీ కూడా దైవారాధన దైవ సహాయం లేనిదే ఏ పని కూడా ముందుకు సాగదు కదండి. కాబట్టి ధనుస్సు రాశి వారు ఇలా విఫలం అవ్వడానికి ఏదైనా రీజన్ ఉంది అంటే కనుక అది ఖచ్చితంగా మీరు దైవారాధన చేయకపోవడం అని వారు తెలుసుకోవాలి. ఇలా దైవారాధన చేయకపోవడం వలన ఎన్నో రకాల ఇబ్బందులు ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది వీరి లైఫ్లో. వీరు దైవాన్ని ఆరాధించినప్పటికీ దైవాన్ని పూజించినప్పటికీ కూడా ఆ పని జరుగుతుందో లేదో అనే ఆందోళనలో ఆలోచనలో ఉండిపోతూ ఉంటారు. ధనుసు రాశి వారనే కాదు, ఏ రాశి వారైనా ఎవరైనా కూడా దైవారాధన చేసిన తర్వాత ఈ పని జరిగిందో లేదో అనే సంకోచంలో అస్సలు ఉండకూడదు. ఆ పనులు కూడా అలానే జరుగుతూనే ఉంటాయి, ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ రాశివారు దైవారాధన చేయడం ఇప్పటి నుంచైనా మొదలు పెట్టండి. దైవాన్ని నమ్మడం మొదలు పెట్టండి. మరియు దైవారాధన చేసిన తర్వాత మానవ శక్తి ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి దైవారాధనతో పాటు మీ ప్రయత్నం ఎప్పుడైతే సంపూర్తిగా జరుగుతూ ఉంటుందో ఎటువంటి కల్మషం లేకుండా మీరు ఆలోచించి మంచి మనసుతో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒక పనిని మొదలు పెడతారు. అప్పుడు ఖచ్చితంగా ఆ పనిలో అన్ని విజయాలే లభిస్తాయి. విజయాలు మాత్రమే చేకూరుతాయని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు ఎటువంటి ఇబ్బందులైనా కలిగినా ఎవరైనా మిమ్మల్ని ఇబ్బందిలోకి నెట్టిగాలని చూసినా ఆ దైవం వెంటే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ పనుల్లో ఇబ్బంది లేకుండా సాఫీగా ముందుకు సాగిపోతాయి అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి ధనుసు రాశి వారు ఇప్పటి వరకు ఇబ్బందులు ఏవైతే పడ్డారో అందులో మరీ ముఖ్యంగా ఆర్థికంగా అభివృద్ధి లేకపోవడం, మీరు ఎక్కువగా కోరుకునేది ఆర్థిక అభివృద్ధి. ఎవరైనా కూడా డబ్బు ఉండాలి, డబ్బు కావాలి, డబ్బు సంపాదించాలి అనుకుంటారు. ఇలా డబ్బు సంపాదించడం అనేది ప్రతి ఒక్కరికి ఉండే అతి ముఖ్యమైన కళ, అతి ముఖ్యమైన చేయాలనుకునే ఒక పని అని చెప్పుకోవచ్చు. ఇది ధనుసు రాశి వారు ప్రతి ఒక్కరితో ప్రతి దాని గురించి మాట్లాడడం మరియు అప్పుడప్పుడు కొన్ని చేయకూడని పనులు కూడా చేయటం, ఎదుటివారిని బాధించేలాగా ఎదుటివారిని నొప్పించేలాంటి పనులైతే కార్యక్రమాలన్నిటివి చేయటం ద్వారా వీరికి ఆర్థిక అభివృద్ధి అనేది లేకపోవడం జరుగుతుంది. ఇక ఇంతే కాకుండా డబ్బు అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. ఇప్పుడు ఉన్న కష్టత కాలంలో ప్రతి ఒక్కరికి కూడా డబ్బు యొక్క అవసరం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. డబ్బు లేనిదే ఏ పని కూడా జరగదు. కాబట్టి డబ్బు అనేది చాలా ముఖ్యంగా భావిస్తూ ఉంటారు. అందుకోసమే ఆ డబ్బు సంపాదించడానికి ఏదైనా చేయడానికి ముందుంటారు. అలానే ధనుసు రాశి వారు కూడా డబ్బు సంపాదించడానికి ఏది చేయడానికైనా సరే రెడీగా ఉంటారు. కానీ ఆలోచించి ఆ పని సరైనదా లేదా అనేది చేయడం చాలా అంటే చాలా మంచిది. కాబట్టి
ఏదైనా పని చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి అవసరమైతే మీరు బాగా నమ్మిన వాళ్ళే సలహాలు తీసుకొని ముందుకు సాగడం అనేది చాలా ఉత్తమమైన చెప్పుకోవచ్చు. ఇక ఇంతే కాకుండా మన ధనుసు రాశి వారికి అయితే 2025లో మీ ఇంట్లో ఉన్న శక్తి అయితే బయటకి రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు చేసిన కొన్ని చేయకూడని పనుల వల్ల ఈ శక్తి యొక్క ప్రభావం మీపైన లేకుండా పోయింది. కాబట్టి ఇక నుంచి వీరికి ఈ శక్తి యొక్క అనుగ్రహం ఉండాలి అనుకున్నట్లయితే చిన్న మార్పులు చేర్పులు చేసుకొని నేను చెప్పిన పరిహారాలు పాటించటం చాలా అంటే చాలా ఉత్తమమని చెప్తూ తెలుసుకోవాలి. కాబట్టి మరి చెప్పిన విధానంగా ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించాలి. చిన్న మార్పులు చేర్పులు అనేది చేసుకోవడం ఇప్పటి నుంచి మొదలు పెట్టండి. దానివల్ల ఇంట్లో ఉన్న శక్తి బయటికి రావడం వల్ల ఆ శక్తి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మీరు అనుకున్న పనుల్లో ప్రతి ఒక్క పనులలో విజయాన్ని అయితే సాధిస్తారు. ధనుసు రాశి వారు ఈ 2025లో ఖచ్చితంగా మీరు ఏదైనా నూతనంగా ప్రారంభించడం లేదంటే నూతనమైన పనుల్లో చేయడం అనేది ఖచ్చితంగా చేస్తారని చెప్పుకోవచ్చు. ధనుసు రాశి వారు ఏదైనా పని చేసేటప్పుడు ఎదుటివారి నొప్పించకుండా బాధించకుండా చేయటం అనేది చాలా మంచిది. ఇలా చేయడం ద్వారా మీరు అనుకున్న విజయాలు అయితే లభిస్తాయి. మరియు మీ ఇంట్లో ఉన్న శక్తి యొక్క అనుగ్రహం అయితే మీకు లభిస్తుంది. మీకు మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యులకు కూడా లభిస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇంతకీ ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక మీ ఇంటి ఇలవేల్పు ఎవరైతే ఉంటారో ఆ దైవం యొక్క శక్తి మీపై ఎల్లవేళలా ఉండబోతుంది. ఈ శక్తి మిమ్మల్ని కాపాడుతుంది మరియు మీ ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మీ శత్రువు వినాశనానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే విజయం సాధించడానికి కూడా. కాబట్టి ఇప్పటి నుంచి దైవారాధన మొదలుపెట్టండి. మీ ఇంటి ఇలవేల్పుని ప్రతిరోజు కూడా పూజించడం, ఇంట్లోని ప్రతి ఒక్కరు కూడా పూజించడం కూడా ఇప్పుడే మొదలుపెట్టండి. ప్రతిరోజు కూడా కనకదార స్తోత్రము పఠించడం మరియు హనుమాన్ చాలీసా పఠించడం కూడా చాలా అంటే చాలా ఉత్తమం. ఈ పరిహారాలు పాటించడం ద్వారా మీరు అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే ఈ నాగుపాముల జంట 2025లో ధనుసు రాశి వారి ఇంట్లో సంచరించబోతున్నాయి. వాటికి కోపం తెప్పించకండి. జరగబోయేది తెలియాలి అంటే వీడియోని చూడండి. మరియు ఈ వీడియోకి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి. ఈ ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి చాలా మంచి గుణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరితో ఎలా మసులుకోవాలో వీరికి బాగా తెలుసు. ఎవరైనా సరే వీరి ముందు అబద్ధాలు చెప్పినట్లయితే కనుక వీళ్ళు అస్సలు సహించరు. కానీ వీరికి కోపం అనేది చాలా అంటే చాలా ఎక్కువ. చూడడానికి చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. ఎల్లవేళలా ప్రతి ఒక్కరితోనూ కోపంగానే మాట్లాడుతూ ఉంటారు. అయినప్పటికీ వీరి మనసు చాలా సున్నితమైనది. ఎవరిని కూడా వీరిని కోపడడానికి అంటే వెంటనే వీరు బాధపడుతూ ఉంటారు. అదే అనవసరంగా కోప్పడ్డామని బాధపడి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకొని వారు తప్పుకు ఉన్నా లేకపోయినా సరే వాళ్ళంతటా వారే వెళ్ళి మాట్లాడతారు. ఇది వీరిలో ఉన్న అత్యంత మంచి గుణంగా భావించుకోవచ్చు. మరి అంతేకాకుండా వీరికి సహాయం గుణం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ధనుసు రాశి వారిలో ఆడవారు ఎవరైతే ఉన్నారో వీరికి లక్ష్మీ కటాక్షం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ ఇప్పుడు కాదు. ఎవరైతే ధనుసు రాశిలోనే ఆడవారికి పెళ్ళిళ్ళు అయిపోయాయో వారికి అంటే అత్తారింటికి వెళ్తారు కదా, అప్పుడు ధనప్రాప్తి అనేది చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు కూడా లక్ష్మీదేవిని ఆరాధించడం అస్సలు మర్చిపోవద్దు. ఇంతేకాకుండా ఇప్పటి వరకు ధనుసు రాశి వారు ఎన్నో రకాల ఇబ్బందులైతే పడుతున్నారు. అయినప్పటికీ కూడా వీరి సొంత వాళ్ళే వీళ్ళ వెనకాల రకరకాల మాటలు మాట్లాడుకోవడం, వీరి గురించి నలుగురికి చెడ్డగా చెప్పడం, అలా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వీరి తప్పు ఉన్నా లేకపోయినా వీరిని చెడు చేసి వీరిని తొక్కేయాలి, వీరిని ఎదగకుండా చేయాలనుకుంటూ ఉంటారు. లేదంటే వీరితో మంచిగా ఉన్నట్లయితే నటిస్తారు. కానీ
వీరి వెనకాల ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉంటాయి. వీరి నాశనం కోసం అయినప్పటికీ కూడా, వీరికి అన్నీ తెలిసినప్పటికీ కూడా ధనుస్సు రాశి వారు చాలా సైలెంట్గా వారి పనులు వారు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ధనుస్సు రాశి వారు అనుకున్న కార్యక్రమాలు అన్నీ కూడా జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఏ పనిలోనైనా సరే విజయాలు సాధించాలి అనుకున్నట్లయితే కనుక అస్సలు లేట్ చేయకుండా వెంటనే మీరు చేయాల్సిన కొన్ని పనులైతే ఉన్నాయండి. మొదటిగా మిమ్మల్ని మీరు నమ్మడం మొదలుపెట్టాలి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకుంటారో అప్పుడే మీరు ఏ పని అయినా సరే చేయగలుగుతారు. మరియు ముఖ్యంగా మీరు దేవుడిని ప్రార్థిస్తారు, కానీ ఒక పని జరగాలి అన్నప్పుడు ప్రార్థిస్తారు, అయినప్పటికీ ఆ పని జరుగుతుందా లేదా అనే సంకోచంలో ఉండిపోతుంటారు. అలా సంకోచం ఉంచకుండా మీరు వెంటనే దేవుని ప్రార్థించినప్పటికీ కూడా మిమ్మల్ని మీరు నమ్ముతూ దేవుడిపైన నమ్మకం ఉంచుకోవడం అనేది చాలా మంచిది. మీరు ఎప్పుడైతే దేవుడిపైన నమ్మకం ఉంచుకొని మీపై మీరు నమ్మకం ఉంచుకొని తర్వాత పనిని ప్రారంభిస్తారో ఖచ్చితంగా ఆ పనిలో విజయం మాత్రం ఎదురవుతుంది మీకు. మరి ఈ ధనుసు రాశి వారి ఇంట్లో అయితే నాగుపాముల జంట సంచరించబోతుందని చెప్పుకోవడం జరిగింది కదా. కానీ ఇప్పుడే కాదండి, గత కొద్ది సంవత్సరాలుగా ఆ నాగుపాముల జంట యొక్క అనుగ్రహం వీరిపైన ఉండడం జరిగింది. కానీ మధ్యలో మీ కోపం వలన, మీరు చేసిన కొన్ని పనుల వలన ఆ నాగుపాముల యొక్క జంటకు కోపం వచ్చి దాని యొక్క అనుగ్రహం అనేది అప్పుడు దానిపైన ప్రేమ తగ్గడం జరిగింది. ఆ అనుగ్రహం పొందాలి అంటే మీరు చేసే కార్యాలలో విజయాన్ని సాధించాలి అనుకున్నట్లయితే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని పరిహారాలు పాటించడం చాలా అంటే చాలా ఉత్తమం అని నేనైతే చెప్తుంటాను. ఇక చూసుకున్నట్లయితే కనుక ఈ నాగుపాముల అనుగ్రహం అనేది మీపైనే కాదు, మీ కుటుంబ సభ్యులకు కూడా ఉండబోతుంది. మరియు నాగుపాముల జంట రూపంలో మీ ఇంటికి వచ్చేది ఎవరు అంటే దేవతలు ఉంటారు కదా. ఎక్కువగా మీరు ఎవరినైతే ఆరాధిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ అనుగ్రహం కూడా ఈ నాగుపాముల జంట యొక్క రూపంలో మీకైతే లభించబోతుందని మనం చెప్పుకోవచ్చు. అనగా ఈ 2025లో మాత్రం ఈ రాశివారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఈ నాగుపాముల యొక్క అనుగ్రహం అనేది మీపై లభించే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి. కాబట్టి ఈ సమయంలో వారికి నచ్చని పనులు అస్సలు చేయకండి. మరి ఆ నాగుపాముల యొక్క అనుగ్రహం మీపై ఎల్లవెల్లా ఉండి మీరు అనుకున్న వాటిలో అన్నిటిలో విజయాలు రావాలి, మీరు అనుకున్న కార్యక్రమాలు సాఫీగా సాగాలి అనుకున్నట్లయితే కనుక ఇప్పుడు నేను కొన్ని పరిహారాలు అయితే చెప్పబోతున్నాను. అవి పాటించండి. ఆ పరిహారాలు ఏంటో తెలుసుకోబోయే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి. నాగుపాముల యొక్క జంట అనుగ్రహం లభించడానికి మొదటిగా చేయాల్సింది ఏంటంటే ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇల్లును శుభ్రపరచుకొని, ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది. లక్ష్మీ అనుగ్రహం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. మరి అంతేకాకుండా ఇంట్లో గొడవలు చేయకుండా ఉండడం చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు. చాలామంది కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇటువంటి అన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇటువంటివి చేస్తూ ఉంటారో అప్పుడు నాగుపాములకి కోపం అనేది వస్తుంది. వాటికి కనుక కోపం వచ్చింది అంటే కనుక మీరు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా గొడవలు అనేటివి మానేసేయండి. ఈ ధనుస్సు రాశి వారు ఎవరైనా కూడా మీ మాటలతో దూషించడం లేదంటే మీ చేతలతో దూషించడం వలన ఎదుటి వాళ్ళ ఇబ్బంది పడకుండా మీకు వాటి యొక్క అనుగ్రహం అయితే ఉండదు. కాబట్టి వీలైనంత వరకు ఇలా చేయకండి. మరీ ముఖ్యంగా మీ ఇంట్లో పెద్ద పెద్ద శబ్దాలు చేయడం అనేది ఆపేసేయండి. ఎప్పుడైతే ఇంట్లో పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయో అప్పుడు నాగుపాముల యొక్క జంట యొక్క అనుగ్రహం మీకైతే ఉన్నదని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా నాగుపాముల జంట యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా కొనసాగడం కోసం ప్రతి మంగళవారం మరియు ప్రతి ఆదివారం కూడా నాగపుట్ట వద్దకు వెళ్ళి అక్కడ పూజ చేసుకొని
పాలు పోసి రావడం అనేది చాలా అంటే చాలా ఉత్తమంగా చెప్పుకోవచ్చు. ప్రసాదంగా బెల్లం మరియు నువ్వులను నివేదించడం కూడా చాలా అంటే చాలా ఉత్తమం. ఇలా చేయడం ద్వారా ఎవరికైతే పెళ్ళిళ్ళు అవ్వటం లేదు అని ఇబ్బందులు ఉన్నాయో అటువంటి వారికి కూడా పెళ్ళిళ్ళు అనేటివి అవుతాయి. అంతేకాకుండా ఎవరికైతే పిల్లలు పుట్టడం లేదు అని అనుకుంటున్నారో అటువంటి వారు కూడా మంచి మంచి ఫలితాలన్నిటివి వస్తాయి. కాబట్టి ఈ పరిష్కారాలు, ఈ పరిహారాలు అన్నీ పాటించడం ద్వారా మీరు అనుకున్నవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. మరి ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరి ముఖ్యంగా ధనుస్సు రాశి వారితో షేర్ చేసుకోవడం, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.